సిద్ధం అవ్వండి. మరి సిద్ధం అవ్వాలంటే ఏం చేశాను? లాటరీ టికెట్ తీసుకోవాలి, మర్చిపోకండి. ఐడి డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకుని డిసిషన్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఎస్. ఇప్పుడు అతి కీలకం అండి, మనం చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఇక ఈ టెస్ట్ మనీ విన్న తర్వాత ఈ ప్రజెంటేషన్ తర్వాత మీరు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోవటం కామన్ ఈ బిజినెస్లో. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రాకెట్ లాగా వెస్టేజ్ బిజినెస్ని చెయ్యాలి అన్న వాళ్ళకి ఈ ప్రజెంటేషన్ ఒక బుల్లెట్, తుపాకీలో ఒక బుల్లెట్ లాంటి ప్రజెంటేషన్ రాబోతుంది. మరి దానికి ఎనర్జీ ఉండాలక్కర్లేదా? పెళ్లికి బ్యాండ్ ఉండాలక్కర్లేదా? పాటకి మ్యూజిక్ ఉండాలక్కర్లేదా? మీకు పాజిటివ్ ఎనర్జీ కావాలక్కర్లేదా? వచ్చేది మామూలు పవర్ కాదండి, ఉమెన్ ఎంపవర్మెంట్. ఒక ఆర్డినరీ పర్సన్ మేము చూసామండి స్టార్టింగ్ డేస్లో. జర్నీ చూస్తే అసలు ఎక్కడో మేము ఇన్స్పిరేషన్ పొందాం. మేము ఎందుకు చేయలేకపోతాం అని చెప్పేసి మేము చాలా ఆలోచన చేశాం. మరి ఆ మేడంని ఇన్వైట్ చేసే ముందు మన మహిళా మూర్తులు అదే ఎనర్జీతో మేడం గారిని ఆహ్వానిద్దామని. ఆ ఎనర్జీ ఇద్దాం వద్దా? మామూలుగా పిలవకూడదు, ఎనర్జీ కావాలి ప్లీజ్. అంటే ఎలా అలరించామో మాకైతే తెలియదు. అది హార్డ్గా ప్రాక్టీస్ చేసాం, కొంతవరకు వచ్చి ఉంటుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుస్మిత గారు, ఈరోజు మా మీటింగ్కి వచ్చి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక నార్మల్, నేను ఫస్ట్గా ఇన్స్పైర్ అయిన వ్యక్తి తనైతే వరకు. నేను ఫస్ట్గా పవర్ క్యాంప్కి వచ్చి ఒక నార్మల్ లేడీ ఒక బిగ్ సక్సెస్ తీసుకున్నగా లేనిది నేను ఎందుకు తీసుకోలేను అని, అంటే బెస్ట్గా నేను డిసైడ్ అయిన వ్యక్తి అనమాట. అలాగా మేమందరం కూడాను లేడీస్ అందరం రాదని ఎక్కడ ఆగద్దు, మనకొచ్చే ఒక చిరు ప్రయత్నం చేయాలని రాత్రి తీసుకున్న ఒక నిర్ణయం. థ్యాంక్ యూ సో మచ్. మనకున్న అవాంతరాలని దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ముందుకు పోవాలి. అవాంతరాలని చూస్తూ ఉండిపోయామంటే మనల్ని ఎవరు గుర్తించరండి. అది గుర్తించి ఆ మాటని తలుచుకొని తనకంటూ తన జీవిత చరిత్రని తన సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా తనని తను చెక్కుకుంటూ ఉన్నారు. మరి అటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఇన్వైట్ చేయడానికి మేము ఉమెన్స్ మొత్తం కూడా స్టేజ్ మీద ఉన్నామండి. హార్ట్లీ వెల్కమ్ టు ది డయాస్. ఇక్కడ లేడీసే కాదు, జెంట్స్ కూడా ఇన్స్పైరబుల్ గా చూడవలసిన వ్యక్తి అన్నమాట. తన టెస్ట్ మనీ ఫస్ట్ టైం నేను 8% అటెండ్ అయినప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నానండి. మరి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతారో నాకైతే తెలియదు. యాజ్ 8%గా కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏంటి అమ్మాయి ఇంత ఎఫెక్టివ్గా మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, ఈ అమ్మాయి ఇంత సాధించింది ఏంటి, మరి నాకు చేత కదా నేను చేయకూడదా అని తనని చూసి నేను చాలా
చెప్పాలి అంటే నిజంగా కృష్ణ సార్ తీసుకొచ్చినప్పుడు ఒక 5%గా పవర్ క్యాంప్లో నేను ఇక్కడ ఉన్నాను. వండర్ఫుల్ వాయిస్ అన్నమాట. డిసైడ్ అయ్యింది ఈ మేడం వాయిస్కే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం సుష్మిత మేడం. ఈరోజు ఒక యూసిడీగా ఉన్నాము అంటే మేడం ఆ రోజు ఇచ్చిన వాయిసే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ వెల్.